రిజిస్ట్రేషన్ ఆపేసేయని చెప్పి ఆర్డర్ ఇచ్చారండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గవర్నమెంట్ ఆమోదం లేకుండా ఒక్క రిజిస్ట్రేషన్ జరగలే. కన్స్ట్రక్షన్ టోటల్గా అయిపోయింది. అసలు మనీ ఫండింగ్ లేదు అక్కడ. దాని గురించి ఎవరు మాట్లాడరు. అది ఎవరి వల్ల ఆగింది? వాళ్ళ వల్లే ఆగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రిజిస్ట్రేషన్స్ లేవు. సరే, ఈ తర్వాత ఉద్యమాలు ఇవన్నీ చూసి గవర్నమెంట్ కూడా ఇవన్నీ కాదు, అసలు ఎవరు నిజమైన సినిమా వాళ్ళు, సినిమా కార్మికులు అవునా కాదా అని చెప్పేసి గవర్నమెంట్ కమిటీ వేసిందండి. 5 మెన్ కమిటీ. ఇప్పుడు 2 సినిమా వాళ్ళు, 3 ఐఏఎస్లతో గవర్నమెంట్ కమిటీ వేసింది. ఫ్లాట్ రాని వాళ్ళు ఎవరున్నా సరే ఇప్పుడు ఒక సభ్యులు వేశారు. ఇటువంటి సభ్యులు అందరూ కూడా వారి దగ్గరికి వెళ్తున్నారు. వారు ఫైనల్ చేశారనుకోండి, సపోజ్ రేపొద్దున మేము అక్రమంగా తీసేసాం వాళ్ళని, వాళ్ళు నిజమైన జెన్యూనిటీ సినిమా పర్సన్స్ ఇన్ టైంలో డబ్బు కట్టారు అనే ప్రతిపాదకను వాళ్ళకి కంపల్సరీ ఇవ్వాలంటే మేము ఇవ్వాల్సిందండి. రేపు వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన దాన్ని మేము కట్టుబడి ఉంటామని చెప్పాం. వాళ్ళకి అది కూడా తెలుసు. ఒక గవర్నమెంట్ కమిటీ వేసాక కమిటీని ధిక్కరించే అధికారం ఎవరికీ ఉండదు. మేము దానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి ప్రతి జనలబడిలో చెప్తున్నాం. 2023 జనవరి అంటే ఈ రోజుకి 2.5 years ఒక రిజిస్ట్రేషన్ చేయలేము. మేము చేసే అధికారం లేదు. అయినా సరే అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు అది అన్నారు. 336 రిజిస్ట్రేషన్స్లోనే అది కూడా చెప్పానండి మా సర్వసభ్య సమావేశంలో. 336 రిజిస్ట్రేషన్ చేసిన మాట వాస్తవం. దానిలో కనుక అక్రమంగా చేశారని చెప్పేసి కమిటీగా నిర్ణయిస్తే మేము దానికి సిద్ధపడి ఉన్నామని చెప్పాం. మేము మా దగ్గర నెంబర్లు తీసేసే 2 ప్రక్రియలు ఉంటాయండి. ఒకటి, ఎవరైనా సరే 5 మెన్ కమిటీ అలాట్మెంట్ చేస్తుంది. గతంలో చేసింది 2015కి ముందు. ఆ తర్వాత ప్రాజెక్ట్ అనేది 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతుందండి. అలాట్మెంట్ ఎప్పుడో 2010లో ఉంది కదా, ఇప్పుడు వచ్చి డబ్బు కడతా అంటారు మా వాళ్ళు. అప్పుడు 25% కట్టుంటారు. సరైన సమయంలో డబ్బు కట్టకపోతే అని తీసేస్తాము. లేదంటే 51 ఎంక్వైరీ జరిగిన తర్వాత 2020 నిజమైన సినీ కార్మికుడు కాకపోతే కనుక వాళ్ళు అడ్రస్ మన ఐడి ప్రూఫ్స్ నిరూపించుకోవడంలో కనుక రాంగ్ అయితే మాత్రం కంపల్సరీ తీసేసామండి. ఈ 2 ప్రక్రియలు తప్ప సభ్యుని తీసేసే అధికారం ఎవ్వరికీ లేదు అక్కడ. ఈ విషయాలన్నీ తెలుసు వాళ్ళకి. మేము కోర్టు ధిక్కరణ చేస్తే ఎందుకు ఊరుకుంటుందండి? మేము లాస్ట్ టైం బయట జైలుకి వెళ్ళినప్పుడు తర్వాత ఒక్క రోజు నేను విజయవాడ పోయినందుకే కోర్టు ధిక్కరణ అంటేనే మళ్ళీ నేను శిక్ష అనుభవించినోండి. ఆ శిక్ష నాకు తెలుసు, కోర్టు ధిక్కరణ ఎలా ఉంటుందో. కోర్టు ఆర్డర్ని ఇచ్చాక కోర్టు ఆర్డర్ని విస్మరించే అధికారం ఎవరికీ లేదు. ఇవన్నీ ఏదో మొత్తం కోర్టు ధిక్కరణ చేస్తారు, కోర్టు ధిక్కరణ చేస్తారని. కోర్టు ధిక్కరణ చేస్తే కోర్టు ముట్టికాయ చేస్తే మళ్ళీ లేవని కూడా లేవలేము. మేము దానికి కట్టుబడి ఉన్నాం న్యాయస్థానం తీర్పుకి. న్యాయస్థానం 46502 అని ఒక ఆర్డర్ ఇచ్చిందండి. వెరిఫై చేసి రిజిస్ట్రేషన్ చేయమన్నది. ఎవరికి? కోఆపరేటివ్ రిజిస్ట్రార్కి, డీసీఓకి. వాళ్ళు ఇస్తే మాత్రమే మేనేజ్మెంట్ కమిటీ రిజిస్ట్రేషన్ చేయమన్నది. వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. వాళ్ళ నెంబర్లు వచ్చేసరికి నాన్ నెంబర్లు అయినా కానీ రిజిస్ట్రేషన్ చేయాలంట. వాళ్ళ నెంబర్లు కాదని హోల్డ్ చేస్తే అట్లా ఊరుకోరు మళ్ళీ. మరి మనిషికి ఒక న్యాయం ఉండకూడదు. ఏదన్నా సరే మేమైతే క్లియర్గా ఉన్నాం, క్లారిటీగా ఉన్నాం, దాని మీద వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ అపవాదులు నమ్మొద్దు. ఇంత ఓపెన్గా ఉన్నప్పుడు అపవాదులు ఉంటే నిజంగా వారు మాట్లాడే ప్రతి మాటకి సమాధానం చెప్పడం సిద్ధంగా ఉన్నాం. అన్ని పేపర్లతో వచ్చాం. వారి దగ్గర పేపర్లు ఉంటే పేపర్లు ఏదైనా పేపర్ పరంగా ఉంటుంది తప్ప ఇక్కడ వేరే వ్యక్తిగతంగా నోటి మాటలతో, వ్యక్తిగత దూషణలతో మాట్లాడుకుంటే పనులు కావు. కానీ చిత్రపూర్ అనేది 67 ఎకరాలండి. 4213 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. 25,000 మంది ప్రత్యక్షంగా ఉంటున్నారు అక్కడ. కానీ బయట ఎక్కడైనా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చూస్తే చిత్రపూర్ గురించి బ్యాడ్ మాట్లాడుతున్నారని చెప్పేసి ఆ కాలనీ వాసులందరి యొక్క స్పందనతో మేము పెట్టడం జరిగింది. దయచేసి ఏదున్నా సరే కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అయింది. ఆ పరిష్కార మార్గంగా వెళ్దామని మా కమిటీ ముందుంది. కాబట్టి అంతేగాని 6 నెలల్లో జరిగే ఎలక్షన్స్ గురించి కానీ ఆ ఎలక్షన్ రాజకీయాలు కానీ మాకు అవసరం లేదు. ఎవరు మంచి చేస్తే వెన్నుకుంటారు, మంచి చేయకపోతే వాళ్ళే వెన్నుకోరు. ఆ విషయం సభ్యులకు తెలుసు. సభ్యుల తీర్పుకి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే. కానీ సొసైటీని మాత్రం అంతర్గతంగా వ్యక్తిగత విషయాలతో అడ్డం పెట్టుకొని కానీ సొసైటీని అన్యాయం చేస్తే మాత్రం అక్కడ 4,000 మంది ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు. అలాగే మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా మేము చెప్పేది ఒకటే, అలాట్మెంట్ కమిటీ కనుక నిజమైన సినీ కార్మికుడికి కోల్పోయారు, మొత్తం డబ్బు కట్టి వాళ్ళు నిజమైన సినీ కార్మికుడు, మీరు సొసైటీ అడిగిన టైంలో డబ్బు కట్టినా కానీ సొసైటీ అక్రమంగా తీసేసిందని కనుక వారు గుర్తిస్తే మాత్రం వారికి ఫ్లాట్స్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఆ ఫ్లాట్స్ ఎలా వస్తాయని కూడా మీరు అనుకోవచ్చు. కాబట్టి వెంటనే మేము ఆల్రెడీ పర్మిషన్ అప్లై చేసాం. పర్మిషన్ కూడా వచ్చింది. ఇంకా 96 ఫ్లాట్స్ వారి కోసమే కడుతున్నాం. ఎవరైతే ఆల్రెడీ వెయిటింగ్లో ఉండి సొసైటీ తీసేశారు అని కనుక వాళ్ళు అలాట్మెంట్ కమిటీ ఫైనల్ చేస్తే కనుక వారికి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వారికి ఈ రేటు కాదండి, ఈ 6,999 రూపాయలు కాదు, వారికి వేరే రేటు వాళ్ళే నిర్ణయించమని చెప్పాము. వారు నిర్ణయించిన రేటుకే మేము ఇస్తామని చెప్పాము. కాబట్టి మేము దానికి కట్టుబడే ఉన్నాం. సొసైటీ పరిష్కార మార్గంగానే మేము ఆలోచిస్తున్నాం తప్ప ఉన్న ప్లేస్లో ఇంకా నిజమైన కార్మికులకి అన్యాయం జరగకుండా ఉండాలని చూస్తున్నాం. కానీ నిజమైన సినీ కార్మికుడు కాదు అన్న వాళ్ళకి మాత్రం మేము కంపల్సరీ తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము దాని ప్రకారమే మేము అడుగులు వేస్తున్నాం. చిత్రపూర్లో జాయిన్ కావాలంటే కంపల్సరీ సినీ కార్మికులు అయ్యి ఉండాలి.